ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులపై చర్చించారు. అనంతరం నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి. రాత్రికి ఐఎస్ఎస్ఐ పెద్దలతోనూ సమావేశం కానున్నారు రేవంత్. ఇక మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. కాంగ్రెస్ విజయోత్సవ విశేషాలను తెలియజేయనున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయ్యారు. ఇక తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులపై చర్చించారు. అనంతరం నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి. రాత్రికి ఏఐసిసి పెద్దలతోనూ సమావేశం కానున్నారు రేవంత్. ఇక మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. కాంగ్రెస్ విజయోత్సవ విశేషాలను తెలియజేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతుంది. మరి అకస్మాత్తుగా ఆయన పర్యటన ఫిక్స్ అయింది. సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమయ్యారు. మరి కొద్దిసేపట్లో ఆయన నితిన్ గడ్కరీతో కూడా సమావేశమవుతున్నారు. ఈ సమావేశం తర్వాత ఈ రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలను కలవబోతున్నారు. తాజాగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, అలాగే ఇక్కడ తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలు, ఈ ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక బ్రీఫ్ నోట్ ని హైకమాండ్ కి ఇవ్వబోతున్నారు. దాంతో పాటు ఇక ఈ కేబినెట్ విస్తరణ ఒకటి, అలాగే నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా చర్చిస్తారు. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్రంతో చర్చలు దండిగా చేయాలని చెప్పి హైకమాండ్ ఆదేశించిన నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ రేవంత్ రెడ్డి నిధులకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణకి అంటే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకి రావాల్సినటువంటి భారీగా ఉన్నటువంటి నిధుల అంశానికి సంబంధించి కేంద్రం చాలా జాప్యం చేస్తున్న నేపథ్యంలో నిధులను వేగంగా విడుదల చేయాలని చెప్పేసి కోరారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కలిసి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు, అభివృద్ధి అంశాలతో పాటు, ఇప్పటిదాకా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అక్కడ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన అంశానికి సంబంధించి కూడా హైకమాండ్ తో చర్చిస్తారు. ఫర్దర్ గా ఎలా మూవ్ అవ్వాలి అనే అంశానికి సంబంధించి హైకమాండ్ ఇచ్చే గైడెన్స్ ను కూడా ఫాలో అవుతారని చెప్పేసి సమాచారం అందుతుంది. ఏదైనా ఈసారి రేవంత్ రెడ్డి పర్యటన చాలా బిజీగా నడుస్తుంది. కీలకమైన అంశాలతో ఒకవైపు కేంద్రంతో, ఒకవైపు పార్టీ హైకమాండ్ తో కూడా చర్చలు జరుపుతున్నారు రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.